నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి వైఎస్ సునీత పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో అందులో సాక్షి చైర్పర్సన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు, సో అందులోనే కదా గుండెపోటు అని చెప్పేసి అని న్యూస్ ప్రసారం చేశారు. ఫస్ట్ ఎక్కడైతే మర్డర్ జరిగిందో మా నాన్నగారితో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది సాక్షికే కదా. అంటే ఇప్పుడు హత్యగిరి చూసి అన్ని చూసుకుంటున్నట్లయితే దీన్ని బట్టి ఇది గుండెపోటని ఎలా అనుకుంటారు ఏంటని ప్రశ్నించడంతో సిబిఐ భారతీరెడ్డికి సాక్షి న్యూస్ ఛానల్ చైర్పర్సన్కి నోటీసులు పంపించబోతోంది అనేటువంటి వార్తకు సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సాక్షి చైర్పర్సన్ భారతిరెడ్డికి సిబిఐ నోటీసులు పంపించబోతోంది. సో ఎందుకంటే వైఎస్ సునీత ఇచ్చినటువంటి పవర్ ప్రజెంటేషన్లో భాగంగానే ఆవిడ క్వశ్చన్ చేశారు. సో నాన్నగారు హత్యని చూసుకుంటున్నట్లయితే ఆ ఉదంతం దాన్ని చూసి ఎవరైనా గుండెపోటు అనుకుంటారా, కానీ ఎందుకు సాక్షి ఛానల్ ఇది గుండెపోటు అని ప్రచారం చేసింది, ఏ ఆధారాలను చూసి అనేటువంటి క్వశ్చన్ చేయడం జరిగింది. సో దాంతో సిబిఐ భారతిరెడ్డికి నోటీసులు ఇవ్వబోతోంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం, అసలు ఏంటి? దొంగలు పడిన 6 నెలలకి మొరుగుతాయి అంట. లేదు, సినిమాలో కూడా క్లైమాక్స్లో తప్ప రారు పోలీసులు. అట్లాగే ఇప్పుడు 5 ఏళ్ళు అయిన తర్వాత నోటీస్ ఇస్తున్నారా? వివేకానంద రెడ్డి హత్య జరిగి ఇప్పటికి ఎన్నేళ్ళు? 5 ఏళ్ళు అయిపోయి ఇప్పుడు 6వ ఏడు. ఆ రోజే ఇవ్వాలి కదా, హత్య జరిగిన రోజే ఇవ్వాల్సిన నోటీసులు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారా? ఇప్పుడు మొట్టమొదట విచారించాల్సిన వ్యక్తే ఆమె కదా. ఎవరు? భారతి మేడం. ఎవరు చెప్పారు అది కిరాతక హత్య? కిరాతక హత్యని మీ ఛానల్లో గుండెపోటుగా ఎలా చూపించారు? మీకు వచ్చిన సమాచారం ఏంటి అని మొదట ప్రశ్నించాల్సింది ఎవరిని? సాక్షి యాజమాన్యాన్ని, సాక్షి చైర్పర్సన్ భారతి మేడంని. ఇప్పుడు ఏంటి, నిన్న సునీత ప్రెస్ మీట్ పెట్టింది, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. మొత్తం అసలు ఏది బట్ట బయలైపోయింది. వివేకానంద రెడ్డి హత్యకి కుట్ర ఎక్కడ జరిగింది, ఎవరు కుట్ర చేశారు, హంతకులు ఎవరు, పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, మొత్తం వీళ్ళ యొక్క నగ్న స్వరూపాన్ని బయటపెట్టింది. సిబిఐ చేయలేని పని, సుప్రీంకోర్టుల వల్ల కాని పని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేని పని సునీత చేసేసింది. ఒకటే మాట చెప్పింది, ఏమని? నేను ఇప్పుడు అన్ని కోర్టులు తిరిగాను, 5 ఏళ్ళు ఒంటరి పోరాటం చేశాను, ఇంకెన్నేళ్ళు పోరాటం చేయాలని ప్రశ్నించింది. అంతిమంగా ప్రజా కోర్టుకు వెళ్ళాను, షర్మిలను గెలిపించండి, నాకు న్యాయం చేయండి అని అడిగాను. మరి ప్రజా కోర్టుకు నేను వెళ్ళానంటే ప్రజల ముందు ఆధారాలు పెట్టాలి కదా, అందుకే ఈ ఆధారాలు పెడుతున్నాను అని వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ వీడియో ప్రజెంటేషన్స్ అన్నీ చూసి, ఏది ఆ నరికిన ఆ బాడీ మొత్తం చూసే ఉంటావు నువ్వు కూడా, తల ఎలా పగిలిందో, గొడ్డలి దెబ్బలు 7, ఆ ఫోటోలు, ఆ హంతకులు, వాళ్ళ కాల్ లిస్టు, ఆ ఐడిపిఆర్, గూగుల్ టేక్అవుట్, ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎలా ఎవరితో ఫోన్లో మాట్లాడారు, ఆ ఫోన్ సంభాషణల స్క్రిప్ట్ మొత్తం బయట పెట్టేసింది. వీళ్ళు హంతకులు, ఇక్కడ కుట్ర జరిగింది, వీళ్ళు పాత్రధారులు, ఇంతమందిని అరెస్ట్ చేశారు. అసలు ఇది గుండెపోటని ఎలా అనుకున్నారు, గుండెపోటని ప్రసారం చేసిన సాక్షికి ఎందుకని ఇవ్వలేదు అని అడిగింది. మా వదిన్ని సిబిఐ ఎప్పుడు ఎంక్వైరీ చేస్తుందని ప్రశ్నించింది. మరి ఇప్పుడు బహుశా సిబిఐ వదినమ్మకి నోటీసులు పంపిస్తోందా? ఎందుకంటే ఇవాళ హత్య జరిగింది ఇప్పుడు 14వ తారీఖు అర్ధరాత్రి, గత ఎన్నికలకు ముందు. కరెక్ట్గా భాస్కర్ రెడ్డి A7 నిందితుడు, అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్. 14 రాత్రి 8 దగ్గర నుంచి 16 ఉదయం దాకా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అంట. ఐడిపిఆర్ రిపోర్ట్ చూపించింది. అసలు దీనికి ముందే నీకు ఫిబ్రవరి 15, అంటే 4 రోజుల ముందు, ఫిబ్రవరి 15 మరి అవినాష్ రెడ్డికినో ఈ ఉమాశంకర్ రెడ్డికి ఫోన్ కాల్స్, A2నో A3నో ఉమాశంకర్ రెడ్డి. ఆ ఫోన్ కాల్స్లో స్క్రిప్ట్ కూడా బయట పెట్టింది. ఏంటి, బావా నువ్వు రమ్మన్నావు, నేను వచ్చాను, నేను ఉన్నాను ఇప్పుడు దాకా, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి, నేను పోతున్నాను బావా, నువ్వేమీ చెప్పవు, ఏం చేయాలో చెప్పవు. అంటే ఏం చేయాలి, మర్డర్ చేయాలా ఏంటి? ఆ సంభాషణ అవినాష్ రెడ్డికిను ఉమాశంకర్ రెడ్డికి మధ్య స్కెచ్. ఎవరు అవినాష్ రెడ్డి ఏం చెప్పాడు, మరి ఇతని ఫోన్ సంభాషణ ఏంటి అని అడిగింది సునీత.
ఇప్పుడు ఆ సమయంలో కరెక్ట్గా హత్య జరిగిన సమయంలో ఏది 1:37, 1:36 వీళ్ళిద్దరు ఫోన్లు యాక్టివిటీ వాట్సాప్. ఎవరి? గంగిరెడ్డి, అవినాష్ రెడ్డి. అర్ధరాత్రి ఎందుకు యాక్టివిటీలో ఉన్నాయి? కరెక్ట్గా హత్య జరుగుతున్న సందర్భం అది. 1:36, 1:37, 1:56, 1:57 ఆ టైంలో మర్డర్, కిరాతకంగా చంపుతున్నారు. గొడ్డళ్ళ దెబ్బలు పడుతున్న సందర్భంలో లైవ్ టెలికాస్టా? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో లైవ్ టెలికాస్ట్ గందరగోళం అవుతుంది. అక్కడెక్కడో చిలకలూరుపేటలో అంట నీకు ఎలక్షన్ జరిగిన వెంటనే అక్కడెవడో సోషల్ మీడియా కార్యకర్త టీడీపీ వాడో ఎవడో విడుదల రజనీ మీద ఏదో పోస్ట్ పెట్టాడని అక్కడ ఇన్స్పెక్టర్ స్వామి భక్తి చూపించి వాడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసి కొడుతూ ఆ వీడియో ఆమెకు చూపించాడంట. లైవ్ టెలికాస్ట్, వీడియో కాల్. సేమ్ రఘురామకృష్ణరాజు గారిది కూడా విన్నావు కదా, ఎంపీ, వైసీపీ ఎంపీ, ఆయన్ని గుంటూరు సిఐడి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఆయన కొట్టిన దృశ్యాలన్నీ కూడా ఎవరికో వీడియో కాల్ చేసి చూపించారని కూడా రఘురామకృష్ణరాజు గారు వాపోవటం చూసాం. ఇలాగే ఈ హత్య కూడా వీడియో కాల్ చేసి చూపించారా ఎవరికన్నా? సిబిఐ బయట పెట్టాలా? సునీత ఏమంటుంది? సిబిఐ ఇప్పటిదాకా చేసింది ఒకంతే, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఎవరో ఒత్తిడి మేరకు సిబిఐ ఆగుతోంది. ఎవరో ఒత్తిడి మేరకే సిబిఐ గుండెపోటు అన్నటువంటి విజయసాయిరెడ్డిని ఇంతవరకు ఎంక్వైరీకి పిలవలేదు. ఎందుకు విజయసాయిరెడ్డిని ఎంక్వైరీకి పిలవలేదు? సిబిఐ తప్పు కాదా? సిబిఐ మీద ఎవరి ఒత్తిడి ఉంది? జగన్మోహన్ రెడ్డి 32 మంది ఎంపీలతో ఒత్తిడి చేశాడా? చెప్పాలా? ఇది అటు చేసి ఇటు చేసి కేంద్రంలో బీజేపీ పెద్దలకు చుట్టుకుంటోంది. ఇప్పుడు ఏంటంటే నీకు 2:30 దగ్గర నుంచి, ఆ రోజు హత్య జరిగిన రోజు 2:30 దగ్గర నుంచి 5 దాకా ఫోన్ కాల్స్ ఎవరెవరికి వెళ్ళాయి? అవినాష్ రెడ్డి నుంచి భారతీ మేడంకి వెళ్ళాయా? జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాయా? వాళ్ళ పిఏలకు వెళ్ళాయా? ఎందుకంటే ఇంతవరకు అతను ఎందుకు ఫోన్ సరెండర్ చేయలేదని అడిగింది సునీత. అవినాష్ రెడ్డి ఇంతవరకు తన ఫోన్ సిబిఐకి ఎందుకు సరెండర్ చేయలేదు అని అడిగింది పిచ్చి తల్లి. సిబిఐకి ఎందుకు సరెండర్ చేయలేదని అవినాష్ రెడ్డిని అడగడం సరే, అది వేరే విషయం. సిబిఐని ఎందుకు అడగం మనం? అతను ఫోన్ సరెండర్ చేయమని అడగాల్సిన బాధ్యత సిబిఐకి లేదా? మళ్ళా ఒత్తిడి పనిచేస్తేనే కదా ఫోన్ ఇంతవరకు తీసుకుంది. పాపం పిచ్చిది మా కవిత ఫోన్లన్నీ తీసుకుంటారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏదో 11 ఫోన్లు వాడింది, 11 ఫోన్లు పగలగొట్టింది, ఇవ్వండి ఆ ఫోన్లు అని చెప్పి మీరు అప్పుడే బలవంతంగా తీసుకున్నారు కదా. అది ఏంటి తీసుకుంది? అది 100 కోట్లు ఆఫ్టర్ ఆల్. ఇదేంటి? ఇది మర్డర్, కిరాతక హత్యకు గురైనటువంటి మృతుడెవరు? మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ఇప్పటి ముఖ్యమంత్రి చిన్నాన్న. అతను మంత్రిగా చేశాడు, ఎంపీగా చేశాడు, ఎమ్మెల్సీ. అలాంటి 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకుడిని మర్డర్ చేస్తే, మర్డర్ సొంత బంధువులే చేసినప్పుడు ఇదా విచారణ? ఇలాగా జరిగేది పురోగతి? ఇదా దర్యాప్తు? ఇవాళ ప్రజాకోర్టుకి పిచ్చితల్లి ఎందుకు వచ్చింది? న్యాయం చేయండి మీరు. కొంగు చాచి అడుగుతున్నారు కదా, కన్నీళ్లతో అడుగుతోంది షర్మిల. చిన్నాన్నను హత్య చేశారు, జగనన్న హంతకుడికి టికెట్ ఇచ్చాడు, A8 హంతకుడిగా అతని మీద సిబిఐ ఛార్జ్షీట్ ఇచ్చింది. అతనికి ఎలా ఓటేస్తారు? హంతకుడిని పార్లమెంటుకు పంపించడానికి మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని చెల్లెళ్ళు కన్నీళ్లతో నీకు కొంగు చాచి వాళ్ళ కడప ఓటర్లను అడుగుతుంటే, కడప ఓటర్లు మరి నిజంగానే సునీత, షర్మిల అన్నట్టు హంతకుడిని పార్లమెంటుకు పంపుతారా? రేపొద్దున మళ్ళా ఎంపీగా గెలిచినటువంటి అవినాష్ రెడ్డి మళ్ళా హత్యలు జరిగితే అమాయకంగా నిలబడి చూస్తూ ఉంటాడా? చెరిపేస్తుంటాడా? ఆధారాలు ఆయన చెప్పాడు కదా. కమలాపురం ఎమ్మెల్యే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి మేనమా రవీంద్రనాథ్ రెడ్డి చెప్పారు, అమాయకంగా చూస్తూ ఉండిపోయాడు, గంగారెడ్డి తుడుస్తూ ఉంటే అని. సో మరి మళ్ళీ అవి రిపీట్ అవుతాం కోసమే అవినాష్ రెడ్డికి కడప ఓటర్లు ఓటేస్తారా? లేదు. ఆ గుండెపోటు అని చెప్పిన ఆయన కూడా ఎంపీ క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఆయన ఎక్కడ దింపాడు? బరిలో నెల్లూరు. ఎవరు గుండెపోటు అని చెప్పింది? విజయసాయిరెడ్డి. అంటే నెల్లూరు ఓటర్లు గుండెపోటు అని చెప్పినటువంటి విజయసాయిరెడ్డికి ఓటేస్తారా?
రేపొద్దున విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీ అవుతాడమ్మా. ఉమ్, అక్కడ హత్యలు జరుగుతాయి, గుండెపోటు అని చెప్పేయాలా? హత్యలు, కిరాతక హత్యలని గుండెపోటు అని చెప్పినటువంటి వ్యక్తికి ఓట్లేస్తారా నెల్లూరు ప్రజలు? అంటే కడప ప్రజలు, నెల్లూరు ప్రజలు వాళ్ళదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయించిందే ఈ హత్య కదా. అవును. ఈ హత్య వల్ల సానుభూతితోనే కదా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి అయిపోయాడు. ఉమ్, మా అబ్బని చంపించాడు చంద్రబాబు, మా నాన్న చంపించాడు చంద్రబాబు, మా చిన్నాన్నను కూడా చంపించాడు చంద్రబాబు అని చెప్పాడు. పాప తిక్కలైన చంద్రబాబు, నేనేంట్రా ఆయన చంపించడం ఏంటి, నా చేతిలో గొడ్డలేంటి, ఆ గొడ్డలకి రక్తం పట్టడం ఏంటి, ఉమ్, విస్తుపోయాడు చంద్రబాబు. అవును. అరే ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నిక జరిగిపోయింది, గెలిచేశాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు మళ్ళా వచ్చింది, మళ్ళా ఎన్నికలు వచ్చాయి, మళ్ళా ఇదే నాటకం, మళ్ళా ఇదే ఇది. ఇప్పుడు సాక్షి భారతీ మేడంకి నోటీసులు ఇచ్చావన్నారు. అసలు చర్చ అక్కడ ప్రారంభించావు నువ్వు, ఉమ్, ఎక్కడెక్కడో తిప్పుతున్నాము. సాక్షి మేడం భారతీ మేడంకి నోటీసులు ఇస్తే ఎందుకు ఇచ్చారంటావు? ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇవాళ A7 ఎవరు? భాస్కర్ రెడ్డి మేడంకి మేనమామ ఉమ్, కదా, భారతీ మేడంకి మేనమామ. అవును. A8 అవినాష్ రెడ్డి ఎవరు? భారతీ Brother. మేడం మేనమామ కొడుకు. అవినాష్ రెడ్డికి వదిలే కదా. అవును. ఇక ఈయనకి ఎటు భార్య ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఇవాళ వివేకానంద రెడ్డి హత్య కేసు వేళ్ళన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు, భారతి రెడ్డి వైపు చూపిస్తున్న సందర్భంలో సిబిఐ నోటీసులు ఇస్తుంది. సిబిఐ నోటీసులు ఇవ్వటం అనేది సహజ పరిణామం. వీళ్ళిద్దరిని పిలవాలి, జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలి, భారతీ రెడ్డికి నోటీసులు ఇవ్వాలి. అప్పుడు కానీ ఈ కేసు ఒక కొలిక్కి రాదు, అసలు హంతకులు బయటపడరు. సో మరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సాక్షి చైర్పర్సన్ భారతిరెడ్డికి నోటీసులు ఇస్తుందా సిబిఐ? ఇవ్వట్లేదు. ఇస్తే ఎప్పుడు ఏంటనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ డివిఎస్ గారు. నమస్తే.